నమస్కారం రైతు సోదరులారా. ప్రతి వానాకాలం యాసింగ్ సీజన్ వచ్చిందంటే రైతులందరికీ మొదట గుర్తొచ్చేది విత్తనం. ఎందుకంటే పంటకు పునాది విత్తనం. మార్కెట్లోకి వెళ్ళి డజన్ల కొద్దీ కంపెనీలు, వందల కొద్దీ ప్యాకెట్లు కనిపిస్తాయి. ఒకే రక విత్తనాన్ని కూడా వేరు కంపెనీలు విక్రయిస్తుంటాయి. ఈరోజు మనం ఏ రకం మంచిదో చెప్పడం లేదు, ఏది కొనాలో సలహా ఇవ్వడం లేదు. ప్రస్తుతం మార్కెట్లో రైతులకు ఏ విత్తనాలు ప్యాకెట్లు అందుబాటులో ఉన్నాయో, షాప్లో ఎలా కనిపిస్తున్నాయో మీకు చూపించబోతున్నాము. మీరు కూడా విత్తనం కొనడానికి వెళ్ళే ముందు మార్కెట్లో పరిస్థితి ఎలా ఉందో ఒక అంచనా వస్తుంది. ఇప్పుడు మనం షాప్ లోపల ఉన్నాం. మీరు గమనిస్తే ర్యాకులన్నీ వరి విత్తనాల ప్యాకెట్లతో నిండిపోయి ఉన్నాయి. ఒక్కో కంపెనీ తమ ప్యాకెట్ను రైతులకు ఆకర్షణీయంగా కనిపించేలా డిజైన్ చేస్తుంది. కొన్నింటిపై పచ్చని వరి పొలాలు ఉంటాయి, మరికొన్నింటిపై బంగారు రంగు కంకులు కనిపిస్తాయి. రైతు షాపులోకి వచ్చిన వెంటనే మొదట చూసేది ప్యాకెట్నే. అందుకే కంపెనీలు ప్యాకింగ్ చాలా ప్రాధాన్యత ఇస్తాయి. ఇదిగో ఈ ప్యాకెట్ చూడండి. ఈ ప్యాకెట్ డిజైన్ చాలా ఆకర్షణీయంగా ఉంది. కంపెనీ పేరు స్పష్టంగా కనిపిస్తుంది. రైతులు సాధారణంగా ఇలాంటి విషయాలు గమనిస్తారు. ఇంకో ప్యాకెట్ చూడండి. దీనిపై విత్తనం పేరు పెద్ద అక్షరాలతో ముద్రించారు. షాప్లో దూరం నుంచి కూడా సులభంగా గుర్తించవచ్చు. ఇలా ఒక్కో కంపెనీ ఒక్కో విధంగా ప్యాకింగ్ చేస్తుంది. రైతు సోదరులారా, షాప్కు వచ్చిన రైతులు కేవలం ప్యాకెట్ రంగు చూసి కొనరు. ముందుగా ఈ కంపెనీ పేరు వినిపించిందా, గతంలో వాడామా, మన గ్రామంలో ఎవరు వేశారు వంటి విషయాలు అడుగుతారు. చాలామంది రైతులు ముందుగా ప్యాకెట్ని చేతిలోకి తీసుకొని పరిశీలిస్తారు. తర్వాత బ్యాచ్ నెంబర్, ప్యాకింగ్ తేదీ, బరువు, కంపెనీ వివరాలు చూస్తారు. ఇది చాలా మంచి అలవాటు. ఒకప్పుడు రైతులకు చాలా తక్కువ ఎంపికలు ఉండేవి, కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రతి సంవత్సరం కొత్త కంపెనీలు వస్తున్నాయి, కొత్త ప్యాకింగ్లు వస్తున్నాయి, కొత్త బ్రాండ్లు మార్కెట్లో కనిపిస్తున్నాయి. దాంతో రైతులకు ఎన్నో ఆప్షన్స్ లభిస్తున్నాయి. ఈ సీజన్లో విత్తనాల షాపులో ప్రత్యేకమైన రద్దీ కనిపిస్తుంది. ఉదయం నుంచే రైతులు వచ్చి ప్యాకెట్లు చూస్తుంటారు. కొంతమంది వెంటనే కొనుగోలు చేస్తారు, మరికొందరు ముందుగా మార్కెట్ మొత్తం తిరిగి ధరలు, కంపెనీలు పరిశీలించి తర్వాత నిర్ణయం తీసుకుంటారు. ఇదిగో మరో ప్యాకెట్. ఈ ప్యాకెట్ పరిమాణం కొంచెం పెద్దగా ఉంది. ఇంకో కంపెనీ ప్యాకెట్ చూడండి. దీని డిజైన్ పూర్తిగా భిన్నంగా ఉంది. చాలా మార్కెట్లో ప్రస్తుతం అనేక రకాల ప్యాకింగ్లతో విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. రైతులు ఎంపికలు పెరిగిన కొద్దీ అవగాహన కూడా పెరగాలి. రైతు సోదరులారా, ఈరోజు మనం మార్కెట్లో ప్రస్తుతం కనిపిస్తున్న వరి విత్తనాల ప్యాకెట్లను చూసాము. ఈ వీడియో ఉద్దేశం ఏ కంపెనీని ప్రమోట్ చేయడం కాదు, ఏ విత్తనాన్ని సిఫారసు చేయడం కాదు. ప్రస్తుతం మార్కెట్లో రైతులకు ఏ ప్యాకెట్లు అందుబాటులో ఉన్నాయో చూపించడం మాత్రమే. మీ ప్రాంతంలో ఇంకా ఏ కంపెనీ విత్తనాలు అందుబాటులో ఉన్నాయో కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి వ్యవసాయ వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు రైతు సోదరులారా. జై రైతు, జై వ్యవసాయం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.